ఒకవైపున షర్మిల రాజకీయ రంగ ప్రవేశం ఆల్రెడీ ఇంతకుముందే జరిగింది. ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టింది, పాదయాత్ర చేసింది తెలంగాణలో. ఆ తర్వాతన సొంతగా పోటీ చేస్తానంది 119 నియోజకవర్గాల్లో. తర్వాతన వచ్చేటప్పటికి సీన్ కట్ చేస్తే 117 నియోజకవర్గాలు పోటీ చేస్తానంది. తర్వాత వచ్చి కనీసం ఒక 86 అంది, కాంగ్రెస్తో పొత్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్కి మద్దతు అంది, సాంతం సైలెంట్ అయిపోయింది. తర్వాతన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్టింగు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతుంది. ఇది ఒక పక్కన నడుస్తున్న ప్రచారం. కానీ షర్మిల నోరు మెదపలేదు. తాజాగా ఒక ట్వీట్ చేస్తూ తన కుమారుడికి అట్లాగే తన కుమారుడికి పెళ్లి జరగబోతోందని, ఆ పెళ్లికి సంబంధించి ఆశీర్వదించండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది అందరికీ కూడా. అందులో కీలకమైనటువంటిది వాళ్ళ కొడుకును కాబోయేటువంటి కోడలు ఫోటో పెడుతూ వాళ్ళని ఆశీర్వదించండి అంటూ నిశ్చితార్థానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసింది. వైఎస్ రాజారెడ్డికి 2024 నూతన సంవత్సరం నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి నెల 18 నిశ్చితార్థ వేడుక, ఫిబ్రవరి 17 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతం కాబోయే వధువులతో కలిసి ఇడుపులపాయలను వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద నుంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉంది అన్నటువంటి దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది. అయితే అంటే ఫిబ్రవరి దాకా పెళ్లి హడావిడిలోనే ఉంటుంది. మరి ఆవిడ పెళ్లి హడావిడిలో ఉంటుంటే ఇక్కడ ఆవిడ వచ్చేసేసి రాజకీయం అంటే మార్చి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నా చేయాల్సి ఉంటుంది. ఈ లోపు అయితే సాధ్యం కాదు కదా. రెండవది, మరి ఎందుకని ఈ ప్రచారం జరుగుతోంది అంటే అనిల్ బ్రదర్ అనిల్కి అయితే షర్మిల కంటే, షర్మిల వాస్తవంగా తన అన్న మీదన అంతగా కక్ష లేదు. బ్రదర్ అనిల్కి అయితే చాలా కసి ఉంది. అది ఎందుకు అన్నది తెలియదు. అది రేపొద్దున భవిష్యత్తులో ఏమైనా చెప్తాడని చూడాలి.